మాజీ ఎంపీ జగన్మోహన్ రెడ్డి ఆత్మబంధు విజయసాయిరెడ్డి మళ్ళీ ట్వీట్ చేస్తూ అమరావతి రైతులకు అన్యాయం జరిగింది, అమరావతిలో బిల్డింగ్లు కట్టొచ్చు కానీ అప్పులు తీసుకొచ్చి కట్టకూడదు అంటూ మళ్ళీ ట్వీట్ చేశాడు. మావిగన్ ప్రతిపాదన జగన్మోహన్ రెడ్డి అజ్ఞానం అని, అలాంటి పిచ్చి ప్రతిపాదన వల్ల ఉపయోగం లేదంటూ జగన్ రెడ్డిని విమర్శించాడు. అమరావతి రైతుల మీద సానుభూతి చూపిస్తున్న విజయసాయిరెడ్డి గురించి, మావిగన్ జగన్ రెడ్డి అసందర్భ ప్రాలాపన గురించి విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యల మీద విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు వేసుకుందాం. నమస్తే సార్. నమస్కారం బ్రహ్మగారు, మన వీక్షకులకు కూడా. విజయసాయిరెడ్డి అమరావతి రైతులకి అన్యాయం జరిగింది అంటున్నాడు. ఏ ఒక్క రైతు కూడా బయటకు వచ్చి మాకు అన్యాయం జరిగిందని ఇంతవరకు మాట్లాడలే. సుమారుగా 30,000 మంది రైతుల్లో 10 మందో 20 మందో సమస్యలు అన్నమాట వాస్తవం. అవి లిటిగేషన్లో కోర్టు కేసుల వల్ల ఆగినాయి. ఆగింది కూడా 400-500 ప్లాట్లు, 70,000 ప్లాట్లు, సుమారుగా 400-500 ప్లాట్లు ఆగి ఉంటాయి. నిర్మాణం అద్భుతంగా జరుగుతూ ఉంది. రెండో ఫేజ్ అమరావతి నిర్మాణాన్ని కూడా రైతులు స్వచ్ఛందంగా వచ్చి భూములు అప్పచెప్తున్నారు. ఇది ప్రస్తావిస్తూనే జగన్ మావిగన్ ప్రతిపాదన అసందర్భం అని, అజ్ఞానం అంటూ కూడా విమర్శించాడు ఆయన. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? అసలు విజయసాయిరెడ్డి గారు మొన్న ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారితో నాకు విభేదాలు వచ్చినాయి, నన్ను ఆయన కేర్ చేయట్లేదు, ఒక కోటరీ పెట్టుకుని వాళ్ళు చెప్పే మాటలు తప్ప నేను ఆయన కోసం చేసిన త్యాగాన్ని కూడా ఆయన పరిగణలోకి తీసుకోవట్లేదు, అటువంటి జగన్మోహన్ రెడ్డితో కలిసి నేను ప్రయాణం కొనసాగించలేను, అసలు ఆ పార్టీ తీరే బాగాలేదు, ఇక అది మనజాలదు, ఈ కోటరీలో మునిగినంతకాలం జగన్మోహన్ రెడ్డి కూడా మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వటం కూడా సాధ్యం కాదు, నేను ఆత్మ సంపుకుని ఆయన సేవలో ఉండలేను, నేను ఒక రైతుగా ఆత్మగౌరవంతో ఆధ్యాత్మికంగా బ్రతకదలుచుకున్నానని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు కదండి. అట్లాంటి వ్యక్తి మళ్ళీ ఈ మధ్యలో జగన్మోహన్ రెడ్డికి సానుకూలమైన ప్రకటనలు కూడా చేయటం మొదలుపెట్టాడు. అంటే ఆయన ఏంటంటే తను ఉనికి జనంలో కనపడాలి, తట్టుకోలేకపోతున్నాడు. వెళ్ళాడు కానీ ఆ ఆధ్యాత్మిక జీవితం కానీ రైతుగా ఒక ప్రజల దృష్టిలో లేకుండా ఉండటం అన్నది చెరువులోంచి బయటపడ్డ చేపలాగా విలవెల్లాడుతూ అవసరం ఉండా లేకపోయినా గతంలో ఎట్లా ట్వీట్లు చేశాడో ఇప్పుడు అలాంటి ట్వీట్లే చేశాడు. అందులో అసలు ఒక సిన్సియారిటీ లేదనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన అమరావతి రైతుల యొక్క క్షేమం గురించి మాట్లాడాడు. అమరావతి రైతులు ఉద్యమం చేసిందే వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు నిరాహార దీక్ష శిబిరం మొదలుపెట్టారు. ఆ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండంతకాలం జగన్మోహన్ రెడ్డి ఇంటి నుంచి కోతవేటు దూరంలో, సచివాలయానికి కూడా కోతవేటు దూరంలో వెలగపూడి గ్రామంలో మహిళా రైతులు నిరాహార దీక్ష చేశారు. ఆ నిరాహార దీక్ష ఈయనకి ఎప్పుడు నేను రైతుని అని చెప్పుకుంటాడు కదా, మరి ఇవాళ రైతుగా ఉండి కనీసం నేను ఆ రోజున 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డికి కుడిభుజంగా ఉన్నాను, చక్రం తిప్పడంలో నా పాత్ర కూడా ఉంది, కనీసం ఆ రోజున నేను పలకరింపుతో పరామర్శతో పోయేదేముంది? వాళ్ళు ఒక బాధతో నిరాహార దీక్ష చేస్తున్నారు, నువ్వు వైఎస్ఆర్సీపీలో ఒక ప్రధానమైన స్థానంలో ఉన్నావు, వెళ్ళి పరామర్శించు. నువ్వు రైతు కూడా పరామర్శించలా. ఆ రోజు జగన్ రెడ్డి పక్కనే ఉన్నాడు, అదే మరి ఖండించిన పరిస్థితి కూడా లేదు. కనీసం నీకు పోయేదేముంది? నువ్వు ఇవాళ రైతుగా నువ్వు ఒక భావోద్వేగంలో ఉన్నావు. ఇప్పుడు కన్నా తెలుసుకుని అదే వెలగపూడి వెళ్ళి ఆ 10 మంది అక్క చెల్లెళ్ళ రైతుల్ని పిలిపించుకుని, అమ్మ మీరు 5 సంవత్సరాల పాటు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరాహార దీక్ష చేస్తే మిమ్మల్ని ఆ దోవలో నేను వెళ్ళా కానీ కనీసం పలకరించకపోవటం, ఇప్పుడు రైతుగా భూమితో ఉండే భావోద్వేగమైన సంబంధం ఎలాంటిదో అర్థమైంది, నా వల్ల జరిగిన తప్పును క్షమించండి, నేను మీ అన్నదమ్ముళ్ళు లాంటి వాడిని, మీ కష్ట సుఖాల కోసం కనీసం ఇప్పుడు నుంచి అయినా నేను మీలో ఒక భాగస్వామిగా ఉంటాను అని చెబితే వాళ్ళు అప్పుడు పడ్డ కష్టం, ఇప్పుడు ఉన్న ఇబ్బంది ఏదైనా ఉంటే చెబుతారు కదా. ఇప్పుడు వెళ్ళి చెప్పకుండా రైతుల క్షేమం గురించి నేను ఆలోచిస్తున్నానని నువ్వు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే నువ్వు 5 సంవత్సరాలు బెటర్ లేట్ దాన్ నెవర్ అని, ఇవాళకైనా సరే నిజంగా గనక నువ్వు రైతుల పట్ల గనక ఉంటే అదే వెలగపూడిలో అదే రైతు అక్కజిల్లు, వాళ్ళంతా అక్కజిల్లేగా, నీకు ఎవరు? వాళ్ళు ఏమైనా విదేశస్తులా? వాళ్ళు నీలాగానే భూమిని నమ్ముకున్నారు, ఇచ్చారు. ఇవాళనే ఇల్లు ఆ చెల్లి నీ పొలాల గురించి నేను ఈ సర్దుబాటు అయ్యేరాక మీతో పాటు నేను ఉంటానని ఒక సంఘీభావం చెప్పు. ఏం తప్పు అయింది? లేట్ అయినందుకు బాధపడుతున్నానని చెప్పొచ్చు కదా. రెండోది, ఆయన చార్టెడ్ అకౌంటెంట్. ఈ ప్రక్రియ, రాజధానికి భూసేకరణ ప్రక్రియ, భూ సమీకరణ ప్రక్రియ ప్రపంచ దేశాల్లో, కమ్యూనిస్ట్ దేశాలైన రష్యా గాని చైనా గాని ఇంత భారీగా సమీకరణ చేయటం సాధ్యపడుతుందా? ఇక్కడున్న పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు చెప్పారు, ఆ దేశస్తులు కూడా చెప్పారు, ప్రపంచంలోనే ఇది ఒక వినూత్న ప్రయోగం,
ఇంతవరకు దేశంలో కూడా ఇంత 33,000 ఎకరాలు ఎంతో టైంలో కూడా కాదు, విత్ ఇన్ మంత్స్లో సమీకరణ సంవత్సరం లోపే పూర్తి చేసి ఒక సమగ్రం పారదర్శకమైన ప్యాకేజీ రైతులకి చూపించే, ఇదిగో ఇది మేము ఇవ్వబోయేదని అక్కడ నమూనా పెట్టి వాళ్ళతో స్వచ్ఛందంగా ఆ భూమి సమీకరణ చేశారు. సార్ మీకు గుర్తుండే ఉంటుంది, వెస్ట్ బెంగాల్లో నందిగ్రామ్ అనుకుంటా టాటా నానో కారుకి ఆ రోజు భూమి తీసుకుంటే రైతులు ఎంత గోల్ చేశారు, కమ్యూనిస్టులు ఎంత గోల్ చేశారు, ఆ ఫ్యాక్టరీ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కన్స్ట్రక్షన్ మధ్యలో ఆపేసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చింది, గుజరాత్ వచ్చేసింది. అదే అంటున్నాను, సుమారు 1000 ఎకరాల లోపే అది. అయినా కూడా అది కూడా సాధ్యం కాల. వెస్ట్ బెంగాల్ లాంటి ఒక మమతా బెనర్జీ చీఫ్ మినిస్టర్గా ఉన్న సాట, మరి ఇట్లాంటి సాట దాదాపు 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా, అది స్వచ్ఛందంగా. అలాంటి పరిస్థితిలో నువ్వు ఇవాళ దాని మీద పెట్టుబడి పెడుతున్నారు, అప్పులు చేసి పెట్టుబడి పెట్టడం వాంఛనీయం కాదన్నావు, కరెక్టే, నువ్వు చెప్పింది వాస్తవం. అప్పు చేయకుండా 33,000 ఎకరాలు సమీకరించడం అనేది ఎవరితో అయినా ఒక్క పైసా కూడా లేకుండా సాధ్యం అవుతుందా? నువ్వు చార్టెడ్ అకౌంటెంట్ కాదా? కొంటే ఎంత అయ్యేది? అప్పటికే 16,000 కోట్ల అప్పులో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విభజిత నవ్యాంధ్ర కొనగలుగుతుందా? అందులో ఆయన చెప్పే లెక్క కూడా తప్పు. 1,00,00,000 కోట్లు ఖర్చు అంటున్నాడు, 62,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పడుతుంది. 60 కాదు 70 అవుతుందండి. 70 అవుతుంది. 70లో మీకు 15,000 కోట్ల రూపాయలు గ్రాంట్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇచ్చింది, ఇవ్వదు. అసలు ఈ ప్రభుత్వం రైతులకు ఇచ్చేసిన తర్వాత మిగిలే ల్యాండ్ బ్యాంక్ ఏదైతే ఉందో అది కనీసం 2,00,000 కోట్ల రూపాయల పైనే, అది కనీస వాల్యూగా చెబుతున్నారు. 10,000 రూపాయలు లెక్కేసుకుంటే గజం, వాళ్ళు 10,000కి దొరికే అవకాశం లేదు కదా అక్కడ. పూర్తయ్యే టైంకి అది 50,000 కూడా వెళ్తుంది, 60 సగటున. ఇప్పుడు సగటున 60,000 నడుస్తుంది అక్కడ ప్రజెంట్. ఇప్పుడు 60,000 ఇప్పుడు కూడా సగటున 60,000 అనుకున్నా కూడా కొన్ని డబుల్ డిజిట్స్ దాటిపోద్ది, లక్షల కోట్లు, ఒక 20 లక్షల కోట్లు. అలాంటప్పుడు ఒక 15 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి అదనంగా సమకూరినప్పుడు అక్కడ ప్రభుత్వం నష్టపోయేది ఏంటి? తర్వాత రైతులు ఏమైనా కంప్లైంట్ చేస్తున్నారా మళ్ళీ మా వాటా పెంచమని? ఏదైతే ఆ రోజున ఒప్పుకున్నారో దానికే వాళ్ళ కట్టుబడి ఉన్నారు కదా. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ లాంటి రాజధాని కట్టడం అని మాట్లాడటం, ఢిల్లీ లాంటి రాజధాని కట్టాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే త్వరితగతిని కట్టాలన్న తొందర కూడా ఇవాళ ఏం లేదు. పరిపాలన 12 ఏళ్ళగా అక్కడ సాగుతుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా 5 సంవత్సరాలు అదే రాజధాని నుంచి ప్రభుత్వ పరిపాలన సాగించింది. ఏ నగర నిర్మాణమైనా ఒక రోజుతో కాదు, నడుస్తూనే ఉంటుంది. రోమ్ ఈజ్ నాట్ బిల్ట్. అవును. అట్లాగే హైదరాబాద్ 450 సంవత్సరాల్లో ఈ దశకు వచ్చింది. తర్వాత ఇంకోటి ఏంటంటే పరిపాలన సజావుగా సాగుతుంటే ఒక్కొక్క వస్తీ వచ్చి చేరిపోతుంది. ఇవాళ జడ్జెస్ క్వార్టర్స్ అయిపోయి ఇనాగ్రేషన్ చేశారు. రేపు ఐఏఎస్లది అవుతుంది, ఐపీఎస్లది అయిపోతుంది, ఎన్జిఓస్ది అవుతుంది, సెక్రటరియట్, ఒక్కొక్కటి ఆ జల ప్రవాహంలోకి కలిసిపోతూ ఉంటాయి. కాబట్టి ఇవాళ వచ్చిన నా నష్టం కష్టం ఏంటి? ప్రభుత్వం దాని అంచనా ప్రకారం వాళ్ళు వెళ్తున్నారు. తర్వాత ఇన్ని సజావుగా జరుగుతున్నప్పుడు 2,00,000 కోట్ల రూపాయలని సజ్జల రామకృష్ణారెడ్డికి విజయసాయి రెడ్డికి తేడా ఉండాలి కదండి. నువ్వు చార్టెడ్ అకౌంటెంట్వి, తేడా లేదని నిరూపించుకో. అదే అన్నాను, సజ్జల రామకృష్ణారెడ్డి లాగా నువ్వు కూడా మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు అది సెల్ఫ్ ఫైనాన్స్డ్ రాజధాని అని చెప్పారు, చూపించారు ఫిగర్స్తోనే, నోటి మాటతో కాదు. రైతులు అంతమంది కన్విన్స్ అయ్యారంటే అందులో లాజిక్ ఉండబట్టి కన్విన్స్ అయ్యారా లేకపోతే అయ్యారా? లాజిక్ లేకుండా రైతులు ఎందుకు కన్విన్స్ అవుతారండి? తర్వాత జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల ప్రతిపాదన పెట్టాడు, బాగానే ఉంది. మరి వైజాగ్లో 1 సెంటు కానీ 1 గజం కానీ భూసేకరణ సమీకరణ చేశాడా? కనీసం భారతీయ సిమెంట్ కట్టు కూడా వాళ్ళ షర్మిల కూడా చెప్పింది ఈవెన్ అమరావతిలో ఇటుక మీద ఇటుక పెట్టలేదని. పెట్టని మాట వాస్తవం, పెట్టకపోయినా ఆయన పరిపాలన సాగిన మాట కూడా వాస్తవం. ఇది మాత్రం ఖండించాడు. ఒక 110 కిలోమీటర్ల విస్తీర్ణంలో విసిరేసినట్టుగా డెవలప్మెంట్ చేయటం తప్పు అని. అయితే ఒకటేంటంటే ఆయన ఏది చెప్పినా ఏది చెప్పకపోయినా ఆయన జగన్మోహన్ రెడ్డితో కలిసిపోవాలని ఉవ్విళ్ళు ఓరుతున్నాడండి. ఆయన రాజకీయాల్లోకి రాకుండా బతకలేడండి. రెండోది ఏంటంటే ఆయన ఫస్ట్ రాజకీయాల్లో లేని రోజుల్లో విజయసాయి రెడ్డి ఎవరో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి పుణ్యానో పాపానో తప్పని పరిస్థితుల్లోనూ ఆయనతో సహనిందితుడిగా ఉన్న కారణాన రాజ్యసభ మెంబర్ రాక వెళ్ళాడు, రాజ్యసభ పక్ష నాయకుడయ్యాడు, అఖిల భారత ప్రధాన కార్యదర్శి అయ్యాడు, తర్వాత అధికార ప్రతినిధి అయ్యాడు, ఇన్ని రకాల పదవులు అనుభవించాడు. ఇప్పుడు నిజంగానే స్ప్రే కొట్టుకుంటున్నప్పుడు రైతులు ఎవడన్నా ఆ ఫోటోలును రీల్స్ విడుదల చేయరు కదండి, నేను స్ప్రే కొట్టుకుంటున్నా అని. అట్ట కనుక విడుదల చేస్తే ప్రతి రైతు విడుదల చేయాలి, కానీ ఆయనకి ఆగటల గుల, ప్రచార గుల. ఇప్పుడు అందుకని మళ్ళీ ట్వీట్ల రూపంలో వస్తున్నాడు, ఏదో ఒక రూపంలో నేనుండాను. అంటే ఇప్పుడు జగన్ రెడ్డి విదేశాలకు వెళ్ళిపోతున్నాడండి, తిరిగి వస్తే ఎట్లా కూడా దూరదామని ట్రై చేస్తున్నాడు ఈయన. ఆ పార్టీ నాయకులు కొంతమంది జగన్మోహన్ రెడ్డి తిరిగి రాడు, లండన్లో సెట్ అయిపోతాడని కూడా చెప్తున్నారు. మరి ఇప్పుడు విజయసాయి రెడ్డి పరిస్థితి ఏంటి ఆఖరికి?
విజయసాయి రెడ్డి పరిస్థితి ఏముంది? జగన్మోహన్ రెడ్డి రాపోయినప్పుడు విజయ్ మాల్యా లండన్లో ఉన్నాడండి. యూబీ గ్రూప్స్ పనిచేస్తున్నాయా లేదా? మ్యాక్డవెల్స్ చేస్తున్నా లేదా? వాళ్ళు మనుషులు ఎక్కడున్నా ఆర్థిక వ్యవస్థ దాని పరుగు అది చేస్తుందండి. ఒకవేళ విజయసాయి రెడ్డికి అదే పెద్ద గొప్ప అవకాశం కూడా కావచ్చు. ఏది, నా సంస్థల ఆర్థిక నిర్వహణ చూడు, నా పార్టీని కూడా నిర్వహించని కూడా విజయసాయి రెడ్డికి ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ఆయనకి 2వ స్థానంలో ఉన్నాడు, సహనిందితుడిగా ఉన్నాడు. ఇప్పుడు విజయసాయి రెడ్డి పారిపోయినా ఆ కేసు విచారణలో 2వ ముద్దాయిగా అయినా ఈయన వెళ్ళి బోన్లో నిలబడక తప్పదు, అరెస్ట్ చేసినా జైలుకి వెళ్ళక తప్పదు. ఇప్పుడు ఆయనలాగా పారిపోతే అది వేరే మాట. విజయసాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి వస్తాడా రాడా అనేది నిజానికి ఆయన ఆలోచన. అక్కడ ఉండటానికి కూడా అనేక మంది మోడీ లాంటి వాళ్ళు కొంతమంది వెళ్ళిపోయి అనేక మంది ఆర్థిక నేరస్తులు లండన్లో షెల్టర్ తీసుకున్నారు. అట్లాగే పాకిస్తాన్ నుంచి వెళ్ళిన పొలిటికల్ మాజీ అధ్యక్షులకు కూడా షెల్టర్ ఇచ్చింది. లండన్లో ఉన్న చట్టాలు అలాంటివి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కనుక నిజంగానే నేనెందుకు రావాలి, జైలు పాలవ్వాలి, ఎటాగు పార్టీ పరిస్థితి కూడా బాగాలేదు, లండన్లో జీవితం బాగుంటుందండి. ఆయనకి ఆల్రెడీ సొంత విల్లాస్ అక్కడ ఉన్నాయంటున్నారు, పెద్ద పెద్ద ఎస్టేట్సే ఉన్నాయి, కొన్ని ఐలాండ్స్ కూడా ఉన్నాయండి లండన్ చుట్టుపక్కల. లండన్ సిటీలో విల్లా కొనుక్కున్నాడంటే చాలా ఉన్నాయి, అన్ని సిటీస్లోనే ఉన్నాయి. ఐలాండ్ లో, దుబాయ్లో ఉన్నాయి, అన్ని సార్లు ఉన్నాయి. ఒక దీవే కొనుక్కున్నాడు అంటున్నారు. కాబట్టి ఆయన రాకపోయినా కూడా విజయసాయి రెడ్డి లాంటి వాడిని నిర్వహించడానికి కావాల్సిన నాలెడ్జ్ అంతా ఆయనకు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి పైసా గురించి ఆయనకు తెలుసండి. ఆర్థిక వ్యవహారాలు ఆయన చూడగలడు. నిందితుడిగా సహనిందితుడిగా ఉన్నాడు కాబట్టి ఆ కేసుల్ని ముందుకు తీసుకెళ్ళగలడు. పార్టీలో కూడా ఆయనకి కుడిభుజంగా వ్యవహరించాడు కాబట్టి పార్టీని కూడా నిర్వహిస్తాడు. పదవిలోకి వస్తా రాదా అనేది వేరే మాట, నడపగలుగుతాడు. ఇప్పుడు అధికారంలోకి తేవడం జగన్మోహన్ రెడ్డి వల్ల కూడా కాదు. నిజానికి జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళటం కూడా కారణం ఏంటంటే, నేను పార్టీని పట్టాలు ఎక్కించలేను కాబట్టి విజయసాయి రెడ్డి గారికి అన్ని విధాల అడ్వాంటేజ్ అయితే ఉంది. చింత చచ్చినా పులుపు చావలేదు అన్న చందాన విజయసాయి రెడ్డి ట్వీట్లతో జగన్ రెడ్డికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడని, జగన్మోహన్ రెడ్డి తిరిగి రాకపోవచ్చు, రాని పరిస్థితిలో విజయసాయి రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు చూసే అవకాశం ఉందంటూ విశ్లేషించిన దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.